నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక ఆశల పల్లకి. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథలోకి వెళితే, సాయంత్రం 5 గంటలు అయ్యింది. దూరంగా పిల్లలు ప్లేగ్రౌండ్లో ఆడుకుంటున్నారు. సవిత వీధి గుమ్మంలో నిలబడి భర్త రాక కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో నల్లటి ఫియట్ కారు సందు చివరి నుంచి వస్తూ కనిపించింది. ఆ కారుని చూడగానే సవిత బుగ్గలు కెంపులైనాయి, గుండెలు గుబగుబలాడినాయి. ఆ కారు కూడా సవితని చూడగానే ఇష్టపడినట్లుగా వేగం తగ్గి స్లో అయింది. సవిత వీధిలో నిలవాలనిపించింది. ఊరికి నిలబెడితే మర్యాద కాదు, అందుకే పని కల్పించుకుంది. దూరంగా వెళుతున్న పూలు అమ్ముకునే అబ్బాయిని కేకపెట్టి అతను వస్తుంటే వేచి చూస్తున్నట్టుగా పని మీద ఉన్నట్టుగా నిలబడింది. కారు సవిత ఇంటి ముందు నుంచే వెళ్ళింది. ఆ కారు డ్రైవ్ చేస్తున్న గళ్ల చొక్కా మీసాలతను తల తిప్పి సవిత వైపు చూశాడు. అతని పెదవులు పులకరించగా చిరునవ్వు తావిచ్చుకున్నాయి. సవిత నవ్వాలనుకుంది. కానీ ఎదురింటి పిన్నిగారు వరండాలో పిల్లకి జడవేస్తూ ఇటే చూస్తుండటంతో నవ్వలేదు. కారు డ్రైవ్ చేస్తున్న ఆ గళ్ల చొక్కా మీసాల వ్యక్తి తల తిప్పి సవిత వైపు చూస్తూ డ్రైవ్ చేస్తుండటం వల్ల ఎదురుగా వస్తున్న పూలతన్ని చూడలేదు. అతని సైకిలుని ఢీకొనబోయి క్షణంలో ఎలాగో పక్కకి తప్పించుకుని వెళ్ళిపోయాడు. సైకిల్ అతను పూలబుట్టతో కింద పడిపోయి అతి కష్టం మీద నిలదొక్కుని సవిత నిలబడిన చోటికి సైకిల్ నడిపించుకుంటూ వచ్చి పూలు ఇస్తూ, చూడండి అమ్మగారు, ఆ నల్లకారాయనికి కళ్ళే కనిపించడం లేదనుకుంటా. కారు తిప్పుకు వచ్చి నా సైకిల్ మీదకి ఎక్కించేస్తున్నాడు. ఎప్పుడో కారుకి యాక్సిడెంట్ అయ్యి ఆ చక్రం గుండెలకి నొక్కేస్తే చచ్చి ఊరుకుంటాడు అన్నాడు కసిగా. ఛీ, పాపం ఎందుకలా అంటావు? చూడలేదేమోలే అంది సవిత. ఆ గళ్ల చొక్కా మేసాలతను తన వైపే చూస్తూ కారు పూలతని మీదకి పోనీయటం తను చూస్తూనే ఉంది. ఆ యాక్సిడెంట్కి కారణం తనే. తన మీద గల ఆకర్షణతోనే అతను అలా డ్రైవ్ చేశాడు. తన మూలంగానే ఆ పూలవాడంతంత శాపనార్థాలు అంటున్నాడు కదా అనిపించింది. ఆ గళ్ల చొక్కా అతను ఈ మధ్యనే 1 నెల రోజులైందేమో ఈ వీధి చివర ఇంట్లోకి కాపురం వచ్చాడు. రోజు కారు ఈ ఇంటి ముందు నుండి వెళ్ళేటప్పుడు తల తిప్పి చూస్తాడు. ఇది 1-2 సార్లు గమనించిన సవిత సరిగ్గా ఆ టైంకి ఏదో పని మీద వరండాలోకి వస్తుంది. రోడ్డు మీద అడ్డంగా ఎవరూ లేకపోయినా అతను హారన్ వేస్తాడు. ఆ హారన్ సవితకు పిలిచినట్టుగా లాక్కెళుతుంది. మొన్న కూరగాయల దుకాణం నుంచి వస్తుంటే అతను వస్తూ కనిపించాడు. తనని చూడగానే రండి డ్రాప్ చేస్తాను అన్నాడు. వద్దండి అంది గాబరాగా. మీకు చాలా మొహమాటంలా ఉంది. అతను కారు స్టార్ట్ చేయబోయి ఆగి, నేను మాట్లాడటం మీకు చిరాగ్గా ఉంది. అదేమిటో మరి, కొత్త వాళ్లతో మాట్లాడటం నాకు అలవాటు లేదు. మీరు నాకు కొత్తగా అనిపించటం లేదు. లిఫ్ట్ కావాలన్నానని నా గురించి చెడుగా అనుకోకండి అనేసి వెళ్ళిపోయాడు. సవిత గుండెలు గుబగుబలాడినాయి. ఆ గుబగుబలు రాత్రి వరకు తగ్గకపోగా పైనుంచి అతను జ్ఞాపకం వస్తే చాలు పాలు పొంగినట్లుగా రక్తపు పోగు పెరుగుతుంది. నిన్న గుడికి వెళ్ళి వస్తుంటే అక్కడ కనిపించాడు. అతను గుడికి వచ్చినట్టున్నాడు. మీరు భక్తులా? నవ్వుతూ అడిగాడు. గబగబా తల ఊపింది. నాకు కూడా భక్తి ఉంది, కానీ ఏం ప్రయోజనం? నా భార్య వీటిని నమ్మదు అన్నాడు. సవితకి జాలేసింది. అతనికి భార్య కొడుకు ఉన్నారని తెలుసు. పని మనిషి ద్వారా ఆరా తీసింది. వాళ్ళు చాలా డబ్బున్నవాళ్ళు. ఇంట్లో వంట మనిషి ఉన్నాడట. పెద్ద కుక్కలు 2 ఉన్నాయి. భార్యకి అంతా సుఖమే. ఆవిడ భోజనం చేయటం, చీరలు సింగారించుకోవటం, భర్తతో కారెక్కి షికార్లు తిరగటం మినహా ఇంకా పనేమిటి? సవితికి మట్టుకు మొత్తం నచ్చింది. నేను ఉన్నాను, ఎందుకు? నా జీవితం వేస్ట్ అనుకోసాగింది. అతను పలకరించి మాట్లాడటం, కారులో వెళ్ళేటప్పుడు తల తిప్పి చూడటం ఇవి గుర్తుకు వస్తే మనసు మళ్ళీ పూల పాన్పు మీద పడుకున్నంత హాయిగా అనిపిస్తుంది. సవిత పూలు లోపల పెట్టి డబ్బులు తెచ్చి పూలతనికి ఇస్తుండగా దూరంగా భర్త వస్తూ కనిపించాడు. సైకిల్ టైర్కి పంచర్ పడినట్టుంది. రిక్షాలో ఎక్కించుకుని వస్తున్నాడు. అసలే పీల మనిషి. ఎప్పుడు చూసినా బలహీనంగా ఉంటాడు. ఊరికేనే చెమటలు దిగకారుతున్నాయి. డబ్బులు తీసుకుని పూల అతను వెళ్ళిపోయాడు. సవిత పూల చెండు జడలో పెట్టుకుని అద్దంలో చూసుకుంటుంది. చందు సైకిల్ వరండాలో నిలిపి లోపలికి వచ్చి కుర్చీలో కూలబడుతూ, కొంచెం మంచినీళ్లు తగలేయి అన్నాడు. సవితికి ఆ మాట వినిపించగానే మనసు చిరచిరలాడింది. ముందు అంతవరకు వెళ్ళి విరిసిన ప్రసన్నత ఎగిరిపోయింది. లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి అతనికిచ్చింది. అతని ఒంటి నుంచి వస్తున్న చెమట వాసన దూరానికే గుప్పుమంటుంది. మంచినీళ్ళ గ్లాసు ఎత్తి నోటులో పోసుకుని గడగడా తాగేసిన అతను గ్లాసు కింద పెట్టి చొక్కాతో మూతి తుడుచుకుంటూ, నా మొహాన కాఫీ ఏమైనా తగలేస్తావా అన్నాడు. ఏమిటా భాష? కాస్త సరసంగా అడగలేవా అంది.
అతడు కయ్యమన్నట్లు చూశాడు. సరసంగానా? ఎట్లా? నీ అభిమాన హీరో సినిమాలో హీరోయిన్ కొంగు పట్టుకుని పాడుతూ అడిగినట్టా? నాకంత ఓపిక లేదు. నా కంఠం గార్భవస్వరం అన్నాడు. సవిత ఇక అతని ఎదుట నిలబడలేనట్టు లోపలికి వచ్చేసింది. స్టవ్ వెలిగించి కాఫీ కలుపుతుంటే కళ్ళ వెంట బొటబొట నీళ్లు కారినాయి. ఈరోజు కొత్త సినిమా రిలీజ్ అయింది. అతను వచ్చేసరికి తను సిద్ధంగా ఉంటే రాగానే ఇద్దరు సినిమాకి వెళ్ళవచ్చునని ఆశపడింది. చందు నీరసంగా వచ్చాడు. దానితో ఒకటే శాపనార్థాలు. అసలు నల్లటి మనిషి, అందులో పైన పళ్ళు కాస్త ఎత్తు, ముఖం ఎత్తైనా వికారంగా అనిపిస్తుంది. సవితకి తన మీద తనకే అపరిమితమైన జాలి వేసింది. వెల్లువల సానుభూతి పొంగి వచ్చింది. ఛీ, ఏం మొగుడు! వద్దు మర్రు అంటుంటే వినకుండా అమ్మ అన్నయ్య కలిసి కానీ కట్నం ఇవ్వనవసరం లేదు కదా అని ఈ మృగానికి తనని కట్టబెట్టారు. ఈ గంగిరెద్దు ఎవరో కాదు, స్వయంగా తనకి మేనత్త కొడుకే. ఈ చంద్రమోహన్ చిన్నప్పటి నుంచి అంతే, దేనిలోనూ ఉత్సాహం లేదు. ఆడంగిలా వాళ్ళమ్మ వెనక చేరి ఇంటి పనుల్లో సాయం చేయమంటే ఫస్టు. నేను మగపిల్లాడిని, ఇలాంటి పనులు నేనెందుకు చేయాలి అనే ధ్యాస లేదు. ఛీ, పెళ్ళైన కొత్తలో ఇల్లు సర్దుతుంటే తానే కళ్ళెరచేసి ఇలాంటి ఆడంగి వేషాలు నాకు నచ్చవు అని నిర్మోహమాటంగా చెప్పేసింది. సవిత కాఫీ తెచ్చేసరికి చందు వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని వచ్చాడు. కాఫీ ఆశగా అందుకుని నోటి దగ్గర పెట్టుకుని ఒక్క గుక్క తాగాడో లేదో. ఛీ అంటూ ఆ కాఫీ ఉమ్మేశాడు. వెంటనే కాఫీ నేలకేసి కొట్టాడు. నేను ఆకలితో మాడి వచ్చి కాఫీ ఇమ్మంటే ఏదో తిట్టానని కాఫీలో ఉప్పు వేసి ఇస్తావా? సవిత చెంప చెల్లుమంది. దరిద్రపు మొహందానా, నిన్ను పెళ్లి చేసుకోవటం అసలు నాది తప్పు. నిన్ను అతను పిడికిళ్ళు బిగించి పళ్ళు కొరుకుతూ చూసి వెళ్ళి చొక్కా వేసుకుని తలుపు తీసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు. సవిత నిశ్చేష్టురాలిలా నిలబడిపోయింది. కిందపడి పగిలిన కప్పు ముక్కలు ఇంటి నిండా చెల్లాచెదురు అయినాయి. కాఫీ అతను ఉమ్మివేయటంతో చెదిరి సవిత షిఫాను చీర నిండా పడింది. వీటన్నిటికంటే చెంపకి తగిలినదే దెబ్బ. సవిత చెంప పట్టుకుని నిలబడింది. రోషంతో మనసు కరకరమంటుంది. అసలు నాకు ఏం తక్కువ అయిందని? అందమా, చదువా, తెలివి తక్కువ? తనని తాను ప్రశ్న వేసుకుంది. నల్లటి కారులో వెళుతూ తన వైపు గోముగా చూసిన అతని ముఖం గుర్తుకు వచ్చింది. సవితకి ఏడుపు వచ్చింది. తన కర్మకాలి తల్లి అన్నల బలవంతం మీద ఈ పెళ్లి చేసుకుని వచ్చి ఈ నరకంలో పడింది. చందుకి ఏ విషయంలోనూ ఓర్పు లేదు. తనని అర్థం చేసుకునే శక్తి అసలే లేదు. అతడు మృగం. వేళకి ఇంత అన్నం తిని ఆఫీసుకి వెళ్ళి పని చేసుకుని ఇంటికి వచ్చి నిద్రపోతే చాలు. చందుని చూస్తే చాలు గేదెలు, ఆవులు గుర్తుకు వస్తాయి. అవి కూడా అంతేగా, గడ్డి తింటాయి, పాలిస్తాయి. వర్షం వచ్చినా ఎండ మార్చినా నెత్తి మీద కప్పు లేకపోయినా అలాగే పడి ఉంటాయి. వాటికి వేళకి ఇంత గడ్డి తినటానికి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. జరిగిందేదో జరిగింది. తన వల్ల పొరపాటు జరిగింది. అతను ఆవేశపడ్డాడులే అని సవిత సరిపెట్టుకోలేకపోయింది. ఇల్లంతా అప్పుడే కింద పడిన కాఫీకి ఈగలు రాసాగినాయి. నేలంతా పగిలిన గాజు ముక్కలతో అసహ్యంగా ఉంది. అయినా సవిత వాటినేం పట్టించుకోలేదు. ఇంటిలోకి ఈగలు వస్తున్నాయి. అవి రోత అవటం లేదు. వెళ్ళి కిటికీలో ఎక్కి కూర్చుంది. గోళ్లు కొరుక్కుంటూ బయటికి చూడసాగింది. ఈ నరకంలో నాకు విముక్తి లేదు అనుకోసాగింది. ఇంతలో కారు శబ్దమైంది. అదిగో అదే కారు. గళ్ళ చొక్కా వేసుకున్న మీసాల అతను. సవిత కిటికీలో నుంచి చెంగున దూకి వీధి గుమ్మంలోకి వచ్చి నిలబడింది. అతని కారే. అతనే డ్రైవ్ చేస్తున్నాడు. కానీ ఈసారి అతను ఒంటరిగా లేడు. పక్కన భార్య ఉంది. ఆవిడ ఊదారంగు జార్జెట్ చీర కట్టుకుంది. ముత్యాల నగలు పెట్టుకుంది. కళ్ళకి కాటుక దిద్ది పెదవులకు లిప్స్టిక్ వేసుకుంది. వారిద్దరి మధ్య 4 సంవత్సరాల బాబు చక్కగా డ్రెస్ వేసుకుని ఇద్దరి మీద చెరో చేయి వేసి నిలబడి చూస్తున్నాడు. వారి కళ్ళ నిండా ఆనందం. అతను కొడుకుతో ఏదో మాట్లాడుతూ రెప్పపాటుగా సవిత వైపు చూశాడు. సవిత నవ్వు ముఖంతో పలకరింపుగా సరైన ఇష్టురాలిగా చూసింది. కానీ అప్పటికే అతను తల తిప్పేశాడు. భార్య మాత్రం ఇటే చూస్తుంది. ఆ చూపులో వీధి గుమ్మంలో నిలబడి పరాయి మగవాళ్ల వంక చూసే పని పాటలేని ఆడది అనే తిరస్కారం స్పష్టంగా కనిపిస్తుంది. కారు వెళ్ళిపోయింది. ఆ కారు ఎప్పటిలా సవితను చూడగానే స్లో అవ్వలేదు. సవితకి మనసు చువుక్కుమంది. భార్య ఉంది కదా, ఏమో అంతే అయి ఉంటుంది. అసలు అలాంటి వాళ్ళకి అర్థం చేసుకునే భార్యలు దొరకరనుకుంది పాపం. అతనికి కూడా వివాహ విషయంలో అసంతృప్తి ఉందేమో. సవిత కళ్ళ ముందు మాటిమాటికి అతను, భార్య, కొడుకు మెదులుతున్నారు. అతన్ని చేసుకున్న ఆవిడ అదృష్టవంతురాలు. అందుకే ఆ సుఖం. వాళ్ళకి పుట్టిన ఆ పిల్లవాడు మరీ మరీ అదృష్టవంతుడు. సవిత లోపలికి వచ్చింది. ఆ ఇల్లు ఇంత క్రితం కంటే 1000 రెట్లు అసహ్యంగా అనిపించింది. కుర్చీ మీద పడేస్తున్న చందు లుంగి సవిత కళ్ళకి ఇంకా వికారంగా కనిపించింది. సవిత ఆ రాత్రి భోజనం చేయలేదు.
చందు ఇంటికి వచ్చాడు. రాగానే సవిత దగ్గరికి వచ్చి సారీ అయినా చెప్పలేదు. మౌనంగా కూర్చుని సవితని ఆ ఇంటిని చూశాడు. వంట వండిన ఛాయలు కనిపించలేదు. అతను కాసేపు అటు ఇటు తారాడాడు. సవిత కిటికీలోనే కూర్చుంది. అతను ఎటూ చూడకుండా నాకేం ఆకలి లేదు, నువ్వు భోజనం చెయ్యి అనేసి వెళ్ళి మంచం మీద పడుకుని దుప్పటి ముసుగు పెట్టుకున్నాడు. సవిత కిటికీలో నుంచి కదలలేదు. పాషాణంలా అలాగే కూర్చుంది. ఉదయం తెల్లవారకుండానే ఊరు నుంచి అన్నగారైన శ్రీహరి వచ్చాడు. శ్రీహరి సవితకి పినతల్లి కొడుకు. అయినా స్వంత అన్నగారి కంటే ఎక్కువ చనువు. శ్రీహరి రాగానే సవిత రాత్రి గొడవ ఆశాభంగం అన్నీ మర్చిపోయి వంట ఇంట్లోకి వెళ్ళి కాఫీ ప్రయత్నం మొదలుపెట్టింది. క్షణంలో ఇల్లు శుభ్రం చేసింది. శ్రీహరితో పాటు చందుకి కూడా కాఫీ అక్కడ పెట్టింది. చందు ఈ తిరస్కారం గమనించాడు. అవేమీ పట్టించుకోలేదు. కాఫీ తీసుకుని తాగాడు. కాస్త పనుండి వచ్చానమ్మా అన్నాడు స్నానం చేసి డ్రెస్ వేసుకుంటూ. ఈ వీధిలో రవిశంకర్ అని ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎందుకు? చేస్తున్న పని ఆపి ఆసక్తితో అడిగింది. నేను అతని కోసమే వచ్చాను. నిజంగానా? అతను నీకు తెలుసా? పరిగెత్తుకు వచ్చింది. అతను తన జేబులో నుంచి ఫోటో తీసి చూపాడు. ఇతనేనా? అవును అన్నయ్య, ఇతనే. నల్లటి కారులో రోజు మన ఇంటి ముందు నుంచే వెడతాడు. భార్య కొడుకు ఉన్నారు. భార్య కొడుకునా? నాన్సెన్స్, వాడికి పెళ్ళే కాలేదే అన్నాడు. శ్రీహరి అంటే ఎంత ఇష్టమైనా అతని నోటి వెంట తనకిష్టమైన అతన్ని వాడు అని అనటం బాధగా అనిపించింది. వాడు పెద్ద కేడి. ఆడపిల్లలతో పరిచయం పెంచుకుని వాళ్ళని వలలో వేసి వాళ్లతో సంబంధాలు పెంచుకుని తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బు చేసుకోవటం వాడి వృత్తి. బెంగుళూరులో ఒక అమ్మాయి వీడి వలలో చిక్కుకుని తప్పుకోలేక అటు భర్తకి చెప్పలేక ఇటు తల్లిదండ్రుల దగ్గరికి రాలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఆ అమ్మాయి దగ్గరున్న ఉత్తరాల ద్వారా వివరాలు తెలిపారు. నేనిప్పుడే వస్తా అని వెళ్ళాడు. ఆ వెళ్ళటం 2 గంటల తర్వాత వచ్చాడు. వెంటనే ఆ వీధి అంతా జనం మూగారు. ఆ గళ్ళచొక్క అతని ఇంటి నిండా పోలీసులు. ఆవిడ అతని భార్య కాదట, ఎవరో స్నేహితురాలట. భర్త పోయాడట. అందరూ చిత్రాలుగా కథలుగా చెప్పుకోసాగారు. సవిత మనసు ముద్దుబారిపోయింది. కలలో రాజకుమారుడి వేషం లాగివేస్తే అతని వికృత రూపం బయటపడినట్టయింది. 2 గంటలు దాటిన తర్వాత శ్రీహరి వచ్చాడు. ఇప్పుడు భోజనం చేయలేనమ్మా, 4 గంటల ట్రైన్కి వెళ్ళిపోవాలి, కాఫీ ఇవ్వు అన్నాడు. అతన్ని కలిసావన్నయ్య? కలవనిస్తారా? పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వాడి బట్టలు, వాడి దర్జా, వాడి షోకు, ఆ కుక్కలు, రోగ్ అన్నాడు. శ్రీహరి తర్వాత చెప్పాడు. పెళ్ళి అయ్యి అసంతృప్తితో వేగిపోతున్న ఆడపిల్లలు, భర్త పోయి డబ్బున్న ఆడవాళ్ళు వాడి టార్గెట్ అట. అయినా ఈ ఆడవాళ్ళకి కూడా బుద్ధి లేదమ్మా. ఎవడైనా పొగిడితే ఈ పరాయి మనిషి నన్ను ఎందుకు పొగడాలి, ఏం అవసరం, నా మీద వీడికి ప్రేమ ఎందుకుంది అని ఆలోచించరు. అదంతా తమ అందం అనుకుంటారు. తమ మనసులోనున్న అసంతృప్తిపైకి వాడు మరింత ఆజ్యం పోస్తున్నాడు అని గ్రహించలేరు. అనుగ్రహింపలేని మూర్ఖులు ఇలాంటి వాళ్ళ కోరల్లో చిక్కుకుంటారు. ఒకరా ఇద్దరా 4 జీవితాలు బలి అయినాయి. ఒక అమ్మాయిని ఎవరికో షేక్కి అప్పగించేశాడట. ఆ ఆచూకీ ఇంకా బయట పెట్టలేదు. ఆడవాళ్ల శరీరంతో వ్యాపారం చేసే రాస్కేల్స్. అన్నట్లు మర్చిపోయా, మీ వదిన నిన్ను చందుని పండగకి రమ్మంది శ్రీహరి చెబుతున్నాడు. ఏవి సవితికి వినిపించటం లేదు. నిర్గంతపోయినట్టు నిలబడింది. శ్రీహరి అంటున్నాడు. ఈ ఆడవాళ్ళని చూస్తే జాలిస్తుందమ్మా. ఆ చనిపోయిన అమ్మాయికి భర్త, 2 పిల్లలు ఉన్నారా? బ్యాంకులో పనిచేస్తాడు. తినటానికి ఉండటానికి లోపం లేదు. ముత్యాలాంటి పిల్లలు. అసంతృప్తి. జీవితంలో ఇంకే ఆశల పల్లకి ఎక్కాలని అనుకుందో మరి. ఇలా బోర్లా పడి జీవితమే ధ్వంసం చేసుకుంది. ఆశల పల్లకీలు ఎక్కాలని ఉవ్వుళ్ళూరటంలో తప్పేం లేదమ్మా. కానీ దాన్ని మోసేవారి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ బోయల చేతుల్లోనే కదా మన జీవితం ఉండేది అన్నాడు. అవునన్నయ్య అంది పెదుమల పొడారిపోతుండగా. క్షణాల్లో ఎంత ప్రమాదం తప్పింది. సవిత అన్నగారిని టిఫిన్ చేయమని బలవంతం చేసింది. చందు కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఇద్దరికి టిఫిన్ పెట్టింది. శ్రీహరిని పంపి ఇంటికి వచ్చాడు చందు. సవితని చూసినప్పుడు, అమ్మయ్య, మీ అన్నయ్య రావటంతో మన ఇంటిలో ఒక గాలి దుమారం ఆగిపోయింది అన్నాడు. సవిత అప్పటికే ఇల్లంతా నీటుగా సర్దింది. రాత్రికి భోజనం ఏం చెయ్యాలి అడిగింది. నీ ఇష్టం, ఏదైనా సరే సవితను చూస్తూ అన్నాడు. సవిత పని చేసుకోసాగింది. చందు ఇప్పుడు అంత వికృతంగా అనిపించలేదు. చందు శరీరం నల్లగా ఉండవచ్చు, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, కానీ అతని మనసు వికారం లేదు. అతనికి టిప్ టాప్గా డ్రెస్ వేసుకోవటం రాకపోవచ్చు, కానీ ఇంటి బాధ్యత తన బాధ్యత. అతను నిద్రలో కూడా మర్చిపోడు. దానికోసం ఎంతైనా పాటుపడతాడు.
అతని నీడన, అతని చెంతన తన జీవితం సురక్షితంగా ఉంటుంది. తనని అతడు దేనికి పీడించడు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అగాత్యం ఎప్పుడూ కల్పించడు. తను ఆశలేవైనా తీర్చమంటే ఆ పల్లకీని అతను కూడా శక్తి అంతా దారపోస్తానంటూ మోస్తాడు. ఇద్దరి భుజాల మీద కూడా ఆ పల్లకి జీవితం నిర్భయంగా ఉంటుంది. సవిత కళ్ళు తెరిపిపడినట్లు అయింది. తను ఒక మూర్ఖురాలి కోవలోకి చేరే దురదృష్టం కాస్త తప్పినందుకే సంతృప్తి చెందింది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.